ఒక మహిళా ఉద్యోగికి ప్రభుత్వం విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. మీకు చెప్పాలా అనే ఒక చిన్న పదబంధంతో చిన్న స్థాయి క్రమశిక్షణాపరమైన శిక్షకు గురే పదోన్నతి కోల్పోయిన ఒక మహిళా డిప్యూటీ తహసీల్దార్ న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ప్రభుత్వ ఉద్యోగుల మీద చిన్నపాటి ఆరోపణల ఆధారంగా విధించే క్రమశిక్షణా చర్యల విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోసం 77 ఏళ్ల వృద్ధుడు డి ప్రభాకర్ రావుతో మాట్లాడేటప్పుడు మీకు చెప్పాలని అమర్యాదగా ప్రవర్తించారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్ మాలతీకి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సెన్సూర్ శిక్షను విధించారు. ఈ శిక్ష కారణంగా మాలతీ తహసీల్దార్ పదోన్నతిని కోల్పోయారు. ఆమె కన్నా సీనియారిటీలు వెనుకబడి ఉన్న 16 మందికి మాత్రం తహసీల్దార్లకు పదోన్నతి లభించింది. ఈ అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద హైకోర్టు విచారణ జరిపింది. మాలతీ సమాచారం ఇవ్వడానికి నిరాకరించలేదని, కేవలం సాధారణ స్థానిక భాషలో ఉపయోగించే పదజాలాన్ని అమర్యాదగా పరిగణించి శిక్షించడం సమంజసం కాదని హైకోర్టు తేల్చెప్పింది. ఆ సెన్పూర్ని రద్దు చేసి సీనియారిటీ మేరకు సదరు ఉద్యోగిని పేరుకు పదోన్నతిని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. 1997లో జారీ చేసిన జీవో 53 ప్రకారం సెన్పూర్ శిక్ష పడిన ఉద్యోగికి 1 సంవత్సరం పాటు పదోన్నతి పొందే అర్హత ఉండదన్న విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అంశం.